గారు ప్రస్తుతం దాసరి శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. శేషు గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద హాట్ టాపిక్. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక సింబల్ టెన్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా నెలకొంది. మనం ఎగ్జాంపుల్గా చూసుకున్న విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి అటు గీత కావచ్చు, మంగళగిరిలో లోకేష్ పోటీ చేసేటువంటి ప్లేస్లో కూడా రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి గాజు గ్లాస్ పై పోటీ చేస్తున్నాడు ఫ్రీ సింబల్గా తీసుకుని. సో మీరేమంటారు ఈ సింబల్స్ అంటే జనసేన పోటీ చేసేటువంటి ప్లేసెస్లో ఆ సింబల్ని గాజు గ్లాస్ని అటు జనసేన కేటాయించిన, పోటీ చేయనటువంటి ప్లేసెస్లో ఎవరైతే అటు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారో అలాంటి ప్లేసెస్లో ఈ గాజు గ్లాస్ని లేదా గాజు గ్లాసుని పోలినటువంటి గుర్తుల్ని కేటాయించడాన్ని మీరే విధంగా చూస్తారు శేష్ గారు? డెఫినెట్ గా ఇది కొంచెం ఇబ్బంది అండి, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే మూడు పార్టీలు కలయికున్నప్పుడు ఎక్కడ గుర్తుంటుంది అనే దాని మీద ప్రజలు కొంత అవగాహనతోని వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంట్ లో 3 సింబల్స్ ఉన్నాయి. పార్లమెంట్ కి ఏమో పువ్వు గుర్తుంది, లోక్సభకి అలాగే అసెంబ్లీలో గాజు గ్లాస్ ఉంది, సైకిల్ ఉంది. ఎక్కడే గుర్తుకేయాలనే దాని మీద కొంత అది కూటమి అన్నప్పుడు డెఫినెట్ గా అది ఇబ్బంది ఉంటది. ఇప్పుడు ఏదైతే 21 ప్లేసుల్లో కాకుండా మిగతా దాదాపు 16 ప్లేసుల్లో ఈ సింబల్ గాజు గ్లాస్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మాకు ఖచ్చితంగా చాలా పెద్ద పని పడతా ఉందండి. ఎందుకంటే ఎక్కడైతే ఈ యొక్క సైకిల్ గాని కమలం గాని గుర్తుందో అక్కడ ఇండిపెండెంట్ వేసిన వాళ్ళకి గాజు గ్లాస్ కేటాయించారు. ఆ గాజు గ్లాస్ కేటాయించిన దగ్గర జనాలు కాస్త ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఉన్నటువంటి 13 రోజులు కూడా క్యాంపెయిన్ లో ఇక్కడైతే కమలం ఉంది, ఇక్కడైతే సైకిల్ ఉంది, ఇక్కడైతే గ్లాస్ ఉంది అని చెప్పేసి మేము ఇంకా విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి అంటే పార్టీ ఓటింగ్ ఏదైతే ఉందో మాది కానీ జనసేనది కానీ అటు బీజేపీకి కానీ ఉన్న ఓటింగ్ అయితే ఇబ్బంది లేదండి, క్లారిటీ ఉంది. అంటే ఎవరు ఎక్కడ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని క్లారిటీ ఉంది. కాకుండా ఎవరైతే ఇల్లిటరేట్ ఓటర్స్ కానీ కామన్ ఓటర్స్ కానీ ఉన్నారో వాళ్ళకి కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం డెఫినెట్ గా ఉందండి. దాంతో ఎలక్షన్ అంటేనే అనేక రకమైన ఎత్తులు పై ఎత్తులు జరుగుతూ ఉంటాయి. మీరు చూసారు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇంటి పేరుతో సహా ఉన్నటువంటి నామినేషన్స్ కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో మేము కొంత ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు తీరడానికి ప్రజల్ని కొంచెం చైతన్యపరచడానికి ఇంకా మేము ఎక్కువ కష్టపడాల్సి ఉందండి. డెఫినెట్ గా కూడా కష్టపడతాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా మొన్న చూసారు వైసీపీ మేనిఫెస్టోలో ఏదన్నా అద్భుతాలు ఏమైనా పెడతారేమో జగన్ గారు అని చూసారు ప్రజలందరూ కూడా. అందులో ఏమీ లేనటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇప్పటికే మా సూపర్ 6 పథకాలు ఏవైతున్నాయో గ్రామంలో గడప గడపకి బలంగా తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు 12 గంటలకి విడుదల చేసేటువంటి మేనిఫెస్టోతోని వైసీపీ పతనం ఖాయంగా కనపడతా ఉంటదని చూస్తూ ఉంటారు. ప్రజల్లో వచ్చేటువంటి స్పందన ఎట్లా ఉంటుందో దాని మీద ఏంటంటే ఇవి ఖచ్చితంగా మాకు కొంచెం హార్డిల్స్ ఏనంటే అయినప్పటికీ కూడా మేము ఎక్కడెక్కడైతే ఇండిపెండెంట్ ఇప్పుడు ఈవెన్ చింతలపూడిలో కూడా కాన్స్టిట్యున్సీ ఇండిపెండెంట్ లేడీకి 4వ పేరు ఆమెకు కూడా ఇచ్చినటువంటి గాజు గ్లాస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ప్రమాదం జరిగింది. అంటే ఎక్కడైతే కొంచెం సీట్లు విజయం మాకు ఈజీగా ఉంటది అనుకున్నారు అక్కడ కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవ్వడం డెఫినెట్ గా ఉందని అలా అని చెప్పి నేను వైసీపీ వాళ్ళు ఇంకొకరు మేము తప్పు పట్టేది లేదు. ఎందుకంటే కొంచెం ముందుగా మేము మేల్కొని జనసేన నాయకులు అధినేత వాళ్ళు మేల్కొని ఉండి ఈసీకి ఏమైనా లెటర్ పెట్టుకుని దాన్ని ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. మరి ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ డెఫినెట్ గా ఇదైతే మాకైతే చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది. అంటే శేష్ గారు క్యాంపెయినింగ్ అనేది చాలా గట్టిగా జరగాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఒక ఎగ్జాంపుల్ అంటే 2014 కనుక మనం చూసుకుంటే ఎలక్షన్స్ సంబంధించి అరకు అటు పరిధిలో చూసుకున్నా కూడా బీఎస్పీ నుంచి లక్కే రాజారావు గారు పోటీ చేశారు. ప్రజల్లో చైతన్యం లేదంటారా, అవేర్నెస్ లేదంటారా? సింబల్స్ కి సంబంధించి గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ప్రతిదీ కూడా ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు అభ్యర్థి ఎవరు, సింబల్ ఏంటి అనేది చాలా ఖచ్చితంగా తెలుసుకుని ప్రజలు వెళ్తున్నారు కదా. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఇలాంటి సింబల్స్ ఫ్రీ సింబల్స్ గా ఇచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది అనేది కూడా గట్టిగా వినిపిస్తోంది. మీ మాట ఏంటి? అదే నేను అనేది అదే. ఇప్పుడు ఎవరైతే జనసేన వారు ఉన్నారో, టీడీపీ వారు ఉన్నారో, బీజేపీ వారు ఉన్నారో వీళ్ళ వరకు ఎవరు ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు, ఎవరు పోటీ చేయాలనే దాని మీద క్లిస్టల్ క్లియర్ గా ఉన్నారండి. నేను మాట్లాడేది ఏంటంటే ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ గానీ ఎవరైతే ఇల్లిటరసీ ఓటర్స్ గానీ ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యొక్క చరిష్మాతోని ఆయన గాజు గ్లాస్ ప్రమోట్ చేసిందంటే డెఫినెట్ గా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది పెరిగింది. పొరపాటున మేము వాళ్ళు రీచ్ అవ్వలేకపోతే గాజు గ్లాస్ చూడంగానే ఇదే మన సింపుల్ అని వేసేటువంటి ప్రమాదంలో ఓటింగ్ కొంత అది 1000 ఓట్లైనా 500 ఓట్లైనా 2000 ఓట్లైనా ఒక్కోటి చాలు కదా సార్. ఇప్పుడు విజయవాడలో వెల్లంపల్లి గారు 5 ఓట్లతో గెలిచినటువంటి మల్లా విష్ణు గారు 5 ఓట్లతో గెలిచాడు కదా. అలాగా కొన్ని ప్రమాదాలు జరిగింది సార్. దానికోసమే డెఫినెట్ గా ఈ ఉన్నటువంటి టైంని మేము సింబల్స్ ని ప్రొటెక్ట్ చేయటంలో చాలా బలంగా ప్రమోట్ చేస్తామంటే ప్రచారంలో
ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందిని అధిగమించి కూటమి 100% విజయం సాధించడానికి ఏం ప్రయత్నం చేయాలో అవన్నీ కూడా చేస్తామండి. ఆ సింబల్స్ అన్నిటి కూడా జనాల్లోకి బలంగా తీసుకెళ్లి ఎక్కడెక్కడైతే ఏ సింబల్స్ ఉన్నాయో ఆ సింబల్ కే పోటీ చేసే విధంగా డెఫినెట్ గా మా వంతు కృషి ఇంకా గడప గడపకి ఇంకా మా మొత్తం కేడర్ అంతా కూడా తీసుకెళ్లి ప్రచారం చేయించుకోవటంలో మేము కొంచెం కీలకంగా పనిచేసుకుంటాం. ఎందుకంటే జరిగిన ఇబ్బందికి మనం ఏం మాట్లాడుకున్నా ఇది వెనక్కి రాదు. దీని నుంచి మేము ఎట్లా బయటపడాలనే దాని మీద మా వ్యూహం ఉంటుంది. దాని మీద డెఫినెట్ గా వెళ్తామని తెలియజేస్తా ఉన్నాను సార్. అంటే ఇక్కడ ఎలక్షన్స్ అధికారులు అంటే ముందుగా జనసేనకే మేము కేటాయిస్తామని చెప్తూ ఫ్రీ సింబల్లో దాన్ని జాయిన్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా అటు జనసేనకి మద్దతు ప్రకటించిన, అంటే మేము జనసేనకే ఈ సింబల్ని కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని గంటల ముందు అంటే ఈ పరిణామాల దిశలో కూడా దాన్ని ఫ్రీ సింబల్గా పెట్టడాన్ని అసలు ఎలా చూస్తున్నారు? దీనికి సంబంధించి ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు ఈ కూటమి? డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఐ హీర్డ్ అబౌట్ ద న్యూస్ లాస్ట్ 15 days ఆర్ 20 days లో ఆ గాజు గ్లాసు జనసేనకి కేటాయించడం జరిగింది. ఇది ఫ్రీ సింబల్ కాదని నేను ఎక్కడో న్యూస్ కూడా చదివి ఉన్నాను పేపర్ లో. అది చదివినప్పుడు ఫీల్ హ్యాపీ. ఓకే, ఆ పార్టీకి సింబల్స్, ఎందుకంటే సింబల్స్ అని ఆ పార్టీలకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని బట్టి డెఫినెట్ గా కేటాయించడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం అది రాకపోవడంలో అది ఫ్రీ సింబల్ అయింది. ఎప్పుడైతే ఎన్డీఏలో చేరిన తర్వాత కూడా ఈ బలమైనటువంటి 21 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లలో పోటీ చేసేటప్పుడు కొంచెం బలమైనటువంటి చరిష్మా ఉన్న లీడర్ గా అటు పోయినసారి 6% ఆఫ్ ఓటింగ్ వచ్చింది. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అది ఓటింగ్ పర్సెంట్ పెరిగినటువంటి దరిమిలా దీనికి సంబంధించి సింబల్ దీనికే కేటాయిస్తారనే దాని మీద కేటాయించారు అన్న దాని న్యూస్ రావటంలో అందరం కూడా ఓకే అనుకున్నాం. కాకపోతే అసలు ఇది ఊహించని పరిణామం. ఏదైతే దీన్ని ఫ్రీ సింబల్ గానే ఉంచారనేది అది చాలా ఊహించిన పరిణామం. డెఫినెట్ ఇప్పుడు పోల్ సింబల్, గ్లాస్ కి పోల్ సింబల్ ఏదైనా బకెటో లేకపోతే ఇంకోటి పెట్టుంటే మేము పెద్ద బాధపడేది కాదండి. యాజ్ గా అదే సింబల్, అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి సింబల్ నే ఫ్రీ సింబల్ గా మిగతా కాన్స్టిట్యూన్సీ లో పెట్టడం అనేది డెఫినెట్ గా అది చాలా ఇబ్బందికరం అండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం 100% కన్ఫ్యూజ్ అవుతారండి. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా మా ఓటింగ్ ని మేము తెచ్చుకోవడానికి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ ఉందో, మా ఓటింగ్ ఉందో, దీన్ని మాకు పడే విధంగా చేసుకోవడం కోసం మేము కొంచెం ఎక్కువ కృషి చేయాలని చేస్తాం. ఎందుకంటే 100% ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి అన్ని పనులు ఎంత కష్టపడాలో ఈ కార్యకర్త సైతం శక్తి మేర కష్టపడుతున్నామండి. ఇంకా 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 కష్టపడతాం. వదలటం అయితే మాత్రం ఈజీగా వదలమండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయిన దానికి సంబంధించి ఆల్రెడీ 16 కాన్స్టిట్యూన్సీలు కేటాయించేశారు. కేటాయించిన దాని మీద ఇంక మనం ఏం చేసినా అది కేటాయింపే జరిగింది. జరిగిన 16 నియోజకవర్గాల్లో కూడా మా సింబల్ ఎట్లా చేయాలనేది అట్లా చేసిపోతామండి. ఎందుకంటే మీరు చూస్తా ఉంటారు, ల్యాండ్ సైడ్ విక్టరీ ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో దానికి మించినటువంటి విక్టరీ ఈ రోజు కూటమికి రాబోతా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా ఈ కూటమి కోటేయాలనేటువంటి ఏగర్ల వెయిటింగ్ అని. డెఫినెట్ గా దాన్ని ఒడిసిపట్టుకుని మేము ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందిని మేము ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సాధించడానికే మా వంతుగా ఎంత పని చేయాలో అంత